కందదీపం ఎలా పెట్టాలి. కందదీపం వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేసేస్తాను. సరే, అయినా మళ్ళీ చెప్తున్నాను, కందదీపం 16 శుక్రవారాలు పెట్టమని చెప్తున్నాను అందరికి. కందగడ్డ ఉంటది కదా, చాలా మంది కందగడ్డ అంటే ఏంటని అడుగుతున్నారు కొంతమంది తెలియక. మనం కూర వండుకుంటాం కదా, కంద ఉంటది కదా, అదనమాట. ఆ దుంపని ఏంటి మధ్యలోని హోల్లా చేసి మీరు ఒత్తేసి వెలిగించాలన్నమాట. దీపం పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టండి. అలా మాకు ఇంట్లో కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఏదైనా మీ దగ్గరలో ఏదైనా ఒక దుర్గాదేవి ఆలయం అలాంటిది ఉంటే కూడా దేవాలయంలో పెట్టి రావచ్చు, పెట్టేసి వచ్చేయండి ఒకవేళ మీకు అలా అవకాశం ఇస్తే గనక. లేదంటే ఇంట్లోనే చక్కగా మనది లలితాదేవి ఫోటో గానీ లేదంటే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. కొంతమంది అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్న వాళ్ళకి చెప్తున్నాను ఇది. వారాహి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టేసుకోండి, అమ్మవారికి కందదీపం పెట్టేసుకోండి 16 శుక్రవారాలను. లేదు కొంతమంది ఇంకొంచెం ఇంకా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లలితాదేవి ఫోటో గానీ లక్ష్మీదేవి ఫోటో గానీ అమ్మవారిగా భావించి మీరందరూ కలిసి ఆ ఫోటోకి కూడా మనం వారాహి కంద